జారిపోయే క్లాతులతోటి బ్లౌజులు కుట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మనం గమ్ పెట్టి జాయిన్ చేసినా కూడా మనకి కుట్టు అనేది ఒక్కొక్కసారి పడకపోవచ్చు. సో, కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. మీకు ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను గమ్ పెట్టే జాయిన్ చేశాను. ఏమన్నా అతుక్కోకపోతే ఎక్కడైతే డాట్ వేస్తున్నామో ఆ డాట్ దగ్గర ఒక కుట్టు వేసుకుని అప్పుడు జాయిన్ చేసుకోవాలి. చూపిస్తానండి. సో, ఇలాగా నేను అయితే మెయిన్ డాటు షోల్డర్‌కి తిన్నగా, తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాటు చూడండి ఇక్కడ ఎంత లూజ్ వచ్చేసింది చూసారు కదా. ఇవన్నీ కూడా ఇలాగా సర్దుకుంటూ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర డాట్ కూడా వేసిన తర్వాత చంక దగ్గర ఇలా ఈక్వల్గా పెట్టుకుని నేను చూపించినట్టు ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని ఇలా చక్కగా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్. ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి. 2 లేయర్స్ ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేదంటే మాత్రం మనం పిన్స్ అన్న పెట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి. ఇలా పెట్టుకుని చక్కగా ఇలా అద్దుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా ఎంత బాగుందో? అలా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకుందాము. వెనకాల బ్యాక్ పార్ట్లో డాట్ కూడా వేసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇది కూడా అంతే, 2 లేయర్స్ కలిసి ఉన్నాయి లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఇది కూడా అయిపోయింది. ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా పట్టుకుని లోపల ఉన్న లేయర్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలాగా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్కి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి. చూపిస్తాను చూడండి. 2 లేయర్స్ అయితే లైనింగ్ క్లాత్ ఖచ్చితంగా కావాలండి. ఒక లేయర్ పనికిరాదు. 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే తీసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన 2 లేయర్స్ ఉన్న ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 తీసేసుకోండి. ఇలాగా నేను చూపించినట్టు ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలా పాదం వైపు పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా 2 లేయర్స్ని కరెక్ట్గా పట్టేసుకోండి. కరెక్ట్గా పట్టేసుకుంటే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్గా పట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి. లైనింగ్ మీద కుట్టు పడాలి. కరెక్ట్గా లైనింగ్ మీద పడాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలాగా చక్కగా కార్నర్కి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కార్నర్కి. తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని నేను జాయిన్ చేసేస్తున్నాను. నేను ఓవర్లాక్ చేసేసుకుంటాను పోగులు రాకుండా ఉండటానికి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకుని సైడ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇది కూడా అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి దీని మీద పెట్టేసుకోండి. దీని మీద పెట్టేసుకుని దీని ఒరిజినల్ క్లాత్ని కింద లైనింగ్ క్లాత్ 2 లేయర్స్ పైన పెట్టుకొని ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అలా నేను చూపించినట్టు. ఇప్పుడు ఇలా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి. లైనింగ్ మీద కుట్టు పడాలి. ఇలా లైనింగ్ మీదే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా చక్కగా జాయిన్ చేసేసుకుందాము. ఇలా మొత్తం కూడా
ఇలాగా ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇటు సైడ్ కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్టు, దీన్ని పైన పెట్టేసేయండి. ఇలా పైన పెట్టేసుకుని ఇలా చక్కగా రఫ్ ఇచ్చేసేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అన్నమాట. అడుగు భాగంలో మెయిన్ డాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రెండోది కూడా అంతేనండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నేను ఓవర్లాక్ చేసుకొచ్చేసాను. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలాగా నేను చూపించినట్టు ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా ఇలా చక్కగా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇది కూడా అయిపోయింది. ఇక నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతేనండి. రెండోది కూడా సేమ్ అంతే, అలాగే నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వచ్చిందండి, కుడి చేతి వైపు ఉక్సు పట్టి వచ్చింది. నేను 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. 3 ఇంచులు వెడల్పుతోటి ఇలా 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుని కాజా పట్టి కుడుతున్నాను అనమాట. నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, దీన్ని వాడుకోవచ్చు మనం. అయితే జరిగిపోతుంది కదా బాగా, అందుకని చెప్పేసి కొంచెం ఒక కుట్టు వేసేస్తున్నాను అనమాట. ఇలాగ రెండింటిని కలుపుకుంటూ, లేదంటే ఇబ్బంది అయిపోతుంది మనకి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. దీన్ని అడుగు భాగంలో పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం మళ్ళీ మన వైపుకి ఇలా తిప్పేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇది కూడా అయిపోయిందండి. దీనిపైన మళ్ళీ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకుందాం. కాజా పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. సో దీనిపైన ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుందాం. ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు, లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. 1.5 ఇంచు వెడల్పుతోటి ఇలాగా దీనిపైన పెట్టేసేయండి. ఇలాగా పైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇలా మొత్తం కూడా డాట్ వచ్చిన చోట ఒక ఫ్రిల్ అనేది పెట్టాలి. ఇది కూడా అయిపోయింది. మళ్ళీ దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి. ఇదంతా కూడా చక్కగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే మనకి మంచిగా వస్తుంది అనమాట. ఇలా స్టిచ్ వేసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే బయటకి ఏమీ క్లాత్ అనేది కనిపించదు. అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా చక్కగా. అంతే, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందో లేదో. తర్వాత పైపింగ్ నేను ఆల్రెడీ చూపించానండి, అందుకు నేను మళ్ళీ చూపించాను. 4th డాట్ వేయాలి. చూసారండి చక్కగా వచ్చిందో. 4th డాట్ ఎలా వేస్తారంటే మనం ముందుగానే షేప్ బెల్ట్ కుట్టాం కదా, అక్కడి నుంచి రావాలన్నమాట. చూసుకోండి 2 లేయర్స్ కరెక్ట్గా కలిసాయో లేదో చూసుకుని అప్పుడు స్టిచ్ వేయాలన్నమాట. ఇది చూడండి నాకు కలవలేదు, చూసారా. అప్పుడు మళ్ళీ విప్పేసి నేను మళ్ళీ కలిసే చోటు స్టిచ్ వేస్తాను. ఇదంతా తిప్పేసుకుని ఇలా ఒక కుట్టాన్ని వేసుకోండి, లేదంటే ఫోల్డ్ చేసైనా కుట్టేసేయండి. ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది కూడా కలవలేదు, చూసారా. అస్సలు ఎంత ఇబ్బంది పెడుతుందంటే ఇవన్నీ కూడా ఇలా పట్టుకుని ఎక్కడైతే కుట్టు మనకి 2 లేయర్స్ కలిసిన చోట మాత్రమే మనం కుట్టు వేయాలి. ఇప్పుడు కలిసింది, ఇంకా కొంచెం కలవాలి. నేను తర్వాత విప్పేస్తానండి. కుట్టు విప్పేసి మళ్ళీ నేను ఏం చేశానంటే
స్ట్రేట్గా ఎలాగైతే మనకు మార్కింగ్ ఉంటుందో ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసేసుకున్నాను అనమాట. అప్పుడు మళ్ళీ డాట్ వేసాను. ఇంకోండి ఇక్కడ కూడా కలవలేదు సరిగ్గా. సో ఇవన్నీ కూడా మనకి అసలు ఆ ఫినిషింగ్ అనేది నీట్గా రావన్నమాట. నేను తర్వాత చేశాను, స్కిప్ అయిపోయింది వీడియో. నేను అవంతా ఇప్పేసి మళ్ళీ కుట్టాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఈ సైడ్కి ఎంత దిగిందో చూసారు కదా, డాట్ వేసినప్పుడు కిందకి దిగుతుంది అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి, సరిపోతుంది. సో ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి. ఇలా చక్కగా తీసేసుకుని ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. కట్ చేసుకుని దీని మీద పెట్టేసుకోండి. ఇలాగా దీని మీద పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్లు పెట్టండి. డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని ఇలాగా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా అంతే. ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా చక్కగా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎలా ఉంది ఏంటనేది. నడుము లూసు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలాగా అయిపోయిందండి. ఇది ఉక్స్ పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా చక్కగా ఇలాగా ఓకేనా, అయిపోయింది. ఇది కూడా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇది చూడండి, ఇదంతా కూడా మొత్తం అంతా కూడా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, పైపింగ్ వీడియో. సో ఇదండి ఈరోజు వీడియో. హ్యాండ్స్ స్టిచ్చింగ్ జాయింట్ అనేది షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ భుజాలు జారకుండా నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇస్తూ షోల్డర్లోకి కలిపేసుకుంటే మీకు ఎంత నెక్ డీప్ అయినా కూడా ఉబ్బెత్తుగా రాదు షోల్డర్ దగ్గర, అదేవిధంగా జారిపోకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. టిప్స్ నచ్చితే లైక్ చేయండి.